కోసం పోరాడే న్యూస్ ఛానల్ ఏఎంఎస్ ఏపీ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్పై మండిపడ్డ ఎంపీ బీకే పార్థసారథి సత్యసాయి జిల్లా పార్లమెంటు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో హిందూపురం పార్లమెంటు సభ్యులు బీకే పార్థసారథి మాట్లాడుతూ గోరంట్ల మాధవ్పై తీవ్రంగా మండిపడ్డారు. గత ప్రభుత్వం కులాలను అడ్డుపెట్టుకుని అధికారంలోకి వచ్చిందన్నారు. మాధవ్, నువ్వు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. భవిష్యత్తులో ఇలాంటి మాటలు మాట్లాడితే ప్రజలే నీకు సరైన బుద్ధి చెబుతారని తీవ్రంగా హెచ్చరించారు. నాయకుడైనటువంటి లోకేష్ బాబు గారు కళ్యాణ్ దుర్గానికి రావడం జరిగింది. మా ఆరాధ్య దైవం, మా కుల దైవమైనటువంటి భక్త కనకదాసు యొక్క విగ్రహావిష్కరణకి రావడం జరిగింది. ఆ పండగలో భాగంగా వచ్చారు. ఇనాగ్రేషన్ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా కళ్యాణ్ దుర్గంలో దాదాపుగా 20-25 వేల ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గం మా కులం. అదేవిధంగా అక్కడున్నటువంటి శాసనసభ్యులు సోదరులు అమిలినేని సురేంద్రబాబు గారి యొక్క సహాయ సహకారాలతో 12 లక్షల రూపాయలతో ఒక విగ్రహాన్ని, అదేవిధంగా దాదాపు 70-80 లక్షలు ఖర్చు పెట్టి రంగరంగ వైభవంగా మన రాష్ట్రంలోనే కనకదాస యొక్క పండగని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమంలో విగ్రహావిష్కరణకి లోకేష్ బాబు గారు వచ్చారు. ఆ కార్యక్రమంలో పాల్గొనడం మా కులానికి ఒక గౌరవం వచ్చింది. మా కులానికి ఒక వన్నె తెచ్చినటువంటి వ్యక్తులుగా వాళ్ళు ఉన్నారు చరిత్ర. అయితే నిన్నటి రోజున మాధవ్ అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏదో వచ్చారు, దండేశారు, ఏదో ఎవరినో చంపారు, దానికి గుండేశారని. మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలా. కులాన్ని గుర్తించి 3 టికెట్లు ఇచ్చారు. నీకు శంకరనారాయణకి శాసనసభ్యుడిగా, ఉషాకి శాసనసభ్యురాలుగా, మంత్రులుగా, మాధవ్కి పార్లమెంట్ సభ్యుడిగా అవకాశం వచ్చింది. కులాన్ని చూసి టికెట్లు ఇచ్చారు. నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా. దాదాపుగా 2019 నుండి 24 వరకు మీరు ముగ్గురు అధికారంలో ఉన్నారు. ఆ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో మీరు ఏ కార్యక్రమాలు చేశారో కులానికి చెప్పాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఉంది. మాటలు చెప్పేది కులాన్ని అడ్డం పెట్టుకొని ఏదో చేస్తామని ఏమి చేయగలనటువంటి పనికిమాలినటువంటి వ్యక్తులుగా చరిత్రహీనులు అయిపోయారు. ఇప్పుడేదో తర్వాత కులం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇది శోచనీయం. మాధవ్, సరిగా మాట్లాడేది నేర్చుకో. ఒక పార్లమెంట్ సభ్యుడు అంటే ఒక గౌరవంగా మాట్లాడారు. విలువలతో కూడినటువంటి వ్యక్తిగా మిగిలాలి తప్ప నువ్వు ఏదో ఆవాకులు చివాకులు మాట్లాడేసి ఏదో మీ నాయకుడు దృష్టిలో పడాలనేటువంటి ఉద్దేశంతో మాట్లాడుతూ ఉన్నావు. ముఖ్యంగా మా కులానికే ఒక చెడ్డ పేరు తెచ్చినటువంటి వ్యక్తిగా మిగిలావు. అందరికీ చూపించావు. అది నిజంగానే మా కులానికి చాలా సిగ్గుచేటైనటువంటి విషయంగా మేము భావిస్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా నిన్ను క్షమించరని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా మాట్లాడుతా ఉన్నా. సిగ్గు చూడు ఉండాల, రోషం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు 2019 నుండి 24 వరకు మీరు అధికారంలో ఉంటే బుక్కరాయ సముద్రానికి చెందినటువంటి వెంకటాపురం గ్రామంలో అక్కడ ఉన్నటువంటి దాదాపుగా నాగరాజు, ఎవరు మక్కింటి నాగరాజు అనేటువంటి నాగరాజు ఇల్లు కడితే, మా కులానికి చెందినటువంటి యొక్క ఇల్లు కడితే, ఆ ఇల్లు నిర్మిస్తే దానికి అక్కడ ఉన్నటువంటి కొంతమంది రెడ్లు దానికి అడ్డంగా కట్టితే, గోడ ప్రహరీగాడు కొడితే ఆ రోజు తీయించలేనటువంటి పనికిమాలినటువంటి వ్యక్తులుగా మిగిలిపోయారు చరిత్రలో. అదే నేను చెప్పా. 2024 తర్వాత అధికారంలోకి వస్తే ఆ గోడ పగలగొట్టిస్తా, మీకు న్యాయం చేస్తానని చెప్పా. అదే దాన్ని గోడ పగలగొట్టించాం. వాళ్ళు నా ఇంట్లోకి మేము ఈరోజు చేర్చడం కూడా జరిగింది. బుద్ధిగా ఉండాలా, బుద్ధి తెచ్చుకోవాలా. అదేవిధంగా కులానికి సంబంధించినటువంటి కళ్యాణ మంటపాలు, ముఖ్యంగా అనంతపురం కళ్యాణ మంటపం, ఆ కళ్యాణ మంటపంలో ఆ రోజు ఇదే మాధవ్ పార్లమెంట్ సభ్యుడిగా అక్కడికి వచ్చాడు. అదేవిధంగా శంకరనారాయణ వచ్చాడు. మేము 3 కోట్లతో కళ్యాణ మంటపం కడతామని ఆ రోజు ఫౌండేషన్ వేశారు. నేను కూడా ఆ గడారు పట్టుకుంటే నేను కూడా మలినమైపోతానేమో, మీరు చేస్తారో లేదో నాకు తెలియదు, నాకు నమ్మకం లేదంటే ఖచ్చితంగా చేస్తాం, 3 కోట్లు కడతాం ప్రగల్భాలు పలికేసి. ఆ 3 కోట్లు కాదు కదా, 3 పైసలు కూడా కట్టలేనటువంటి, చేయలేనటువంటి చావ చచ్చినటువంటి వ్యక్తులుగా చరిత్ర మిగిలిపోతారు కులంలో.
అదేవిధంగా 5 సంవత్సరాల కాలంలో ఏమి చేశారు కురబ కులానికి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈ రోజు మా యువ నాయకుడు వచ్చాడు. అదేవిధంగా గతంలో కూడా ఎలక్షన్స్ బిఫోర్ ముఖ్యంగా కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు గారు 5 కోట్ల రూపాయలతో కళ్యాణ మండపం నిర్మించారు. ఆ రోజు మేమంతా వెళ్ళాం. మా కులం వెనకబడినటువంటి కులం, మా కులాన్ని ఆదుకోండి అన్ని రకాలనే ఆ రోజు చెప్పడం జరిగింది. టీటీడీ బోర్డు ఇమ్మని అడిగాం. అదేవిధంగా కురబలు ముఖ్యంగా గొర్రెల కాపర్లకి, అదేవిధంగా గొర్రెలకి క్రాప్ ఇన్సూరెన్స్ కూడా ఇమ్మని చెప్పాం. గుడికట్ల వాళ్ళందరికీ కూడా ఆ రోజు వాళ్ళకు కూడా శాలరీస్ ఆన్లోనే ఇమ్మని అడిగితే దాన్ని కూడా నిర్ణయమన్న జీవో కూడా రావడం జరిగింది. ఆ విధంగా అదేవిధంగా కళ్యాణ మంటపాలు మా ప్రభుత్వ హయాంలో తీసుకున్నట్టయితే ఆ రోజు ముఖ్యంగా మేము అధికారంలో ఉన్నటువంటి సందర్భంలోనే ఆ రోజు ఏదైతే అది అనంతపురంలో ఉన్నటువంటి కళ్యాణ మంటపం అర్ధాంతరంగా ఆగిపోతే ఆ రోజుల్లో చాలా వరకు కూడా కర్ణాటక ప్రాంతానికి నేనే వెళ్ళా. దాదాపు 15-20 లక్షలు అక్కడ నుండి కలెక్ట్ చేసుకుని వచ్చాం. అదేవిధంగా ముఖ్యంగా మంచు ఫెరర్ దాదాపు 8 లక్షల రూపాయలు కూడా ఆయన ఇచ్చారు. అదేవిధంగా మన కాళీస్వామి గారు కూడా దానికి బండ్లో ఏర్పాటు చేశారు. ఆ విధంగా కళ్యాణ మంటపాలు కూడా పూర్తి చేశాం. నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి సందర్భంలో హిందూపూర్లో కళ్యాణ మంటపం కట్టాం. అదేవిధంగా 2014 నుండి 2019లో పరిగిలో ఒక కళ్యాణ మంటపాన్ని నిర్మించాం. అదేవిధంగా కనగానపల్లిలో 2024లో 25 లోపల మొన్ననే దానికి కూడా ఫౌండేషన్ వేసి దానికి కూడా 1 కోటి రూపాయలు కూడా ఇచ్చాం. అదేవిధంగా ఒకే కులం కాదు. అదేవిధంగా ముఖ్యంగా కళ్యాణ దుర్గంలో చూసినట్లయితే దానికి కూడా నేను 25 లక్షల రూపాయలు ఇచ్చి కళ్యాణ మంటపం ఈ రోజు నిర్మాణం కొనసాగుతా ఉంది. అదేవిధంగా ఉరవకొండలో కూడా చూసినట్లయితే మా శాసనసభ్యులు అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రులు వైఆర్ కేశవ్ కూడా 50 లక్షల రూపాయలు ఇచ్చి అక్కడ కూడా నిర్మాణం కొనసాగుతా ఉంది. అదేవిధంగా నేను ఒక కులానికి పరిమితం కాదు, బీసీలు అయినటువంటి బీసీలు కూడా సమాజంలో సామాజిక న్యాయం చేయాలనేటువంటి ఒక దృక్పథంతో ఒక ఆశయంతో ముఖ్యంగా ఈ రోజు చూసినట్లయితే ఉప్పర కులానికి చెందినటువంటి వాళ్ళకు కూడా సోమందేపల్లిలో 80 లక్షల రూపాయలతో కళ్యాణ మంటపం, అదేవిధంగా పెనుగొండలో కూడా పరిగిలో కూడా 80 లక్షల రూపాయలతో వాల్మీకి కళ్యాణ మంటపం, అదేవిధంగా గోరంట్లలో యాదవాసి కూడా 80 లక్షల రూపాయలు, అదేవిధంగా ఓడిసీలో దాదాపుగా 80 లక్షల రూపాయలతో వడ్డెర కులానికి చెందినటువంటి వాళ్ళకు కూడా కళ్యాణ మంటపాలు చేయడం కూడా జరుగుతోంది. అంటే సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి, సమాజంలో ఒక బీసీ కులంలో పుట్టినటువంటి నేను అన్ని బీసీ సామాజిక వర్గాలకు కూడా న్యాయం చేయాలనేటువంటి దృక్పథంతో ఆలోచనతో ముందుకెళ్లడం జరుగుతూ ఉంది. అదేవిధంగా నిన్న వచ్చినప్పుడు కూడా మేము అడిగాం, మా నాయకుడిని అడిగాం, తప్పనిసరిగా బీసీ భవన్లు నిర్మించాలి, మాకు భవిష్యత్తులో కూడా స్థానిక సంస్థలు కూడా మాకు రిజర్వేషన్లు కల్పించాలి, ఎంపీటీసీలు జెడ్పీటీసీలు స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో కూడా ప్రాధాన్యత ఇవ్వాలి, అదేవిధంగా 23 నియోజకవర్గాల్లో అత్యధికమైనటువంటి కురబ కులస్తులు ఉన్నారు, ఓటర్స్ ఉన్నారు, మాకు న్యాయం చేయలే, భవిష్యత్తులో కూడా టికెట్లు ఇవ్వాలని మేము అర్థించాం. ఆ విధంగా ఒక జయంతికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా రావడం మాకు గర్వకారణంగా ఉంది. అదేవిధంగా వారు రావడంతో మా సమస్యలు తీర్చేదానికి ఒక అవకాశం వచ్చిందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీ ప్రభుత్వంలో మీరు ఏం చేశారో కళ్ళు తెరవాలి. మీరు ముగ్గురు ఎలక్ట్ అయినారు, కురబ కులాన్ని చూసి మీరు టికెట్లు ఇచ్చినప్పుడు కురబ కులానికి ఏం చేశారో జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో మాటలు చెప్పేసి ఏదో కులాన్ని అడ్డం పెట్టుకొని మీరు శాసనసభ్యులుగా మంత్రులుగా అయ్యి కనీసం చేసినటువంటి ఇది ఏమీ లేదు. మీరు తలవంపులు తెచ్చారు. మాధవ్ ముఖ్యంగా కులానికే తలవంపులు తెచ్చినటువంటి వ్యక్తి. సరిగా మాట్లాడేది నేర్చుకో, విలువలతో కూడినటువంటి వ్యక్తిగా మిగలాలి తప్ప నువ్వు ప్రజలే యావగించుకునే విధంగా చీకొట్టే విధంగా ఎవరు ప్రవర్తించరాదు. ఎవరైనా ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ గౌరవంగా ఉండాలి, ప్రజలతో సంబంధాలు ఉండాలి. ఆ కులము ఈ కులం కాదు. ఎలక్ట్ అయిన తర్వాత అందరూ సమానమే. కులాలు ఉంటాయి, మా ఓట్లుంటాయి. ఓట్లుండినా ఒక కులంతోనే ఎవడు గెలవలేరు. ఎవరైనా కూడా అన్ని కులాలతో కూడా మమేకమై వాళ్ళతో స్నేహ సంబంధాలుండి అట్లయితేనే గెలవగలుగుతారు తప్ప ఒక కులంతో ఎవరు రాణించలేరు. కులం కొంత మేరకే ఉంటది, పార్టీ ఉంటది. ఆ విధంగా మనం ఏదైనా చేయగలిగితే భవిష్యత్తులో కూడా చేసింది జ్ఞాపకం పెట్టుకొని చరిత్రలో మంచి వాళ్ళగా ఉండి అందరితో సమానంగా మెలిగితే భవిష్యత్తులో కూడా మనకు కూడా ఆశీర్వదిస్తారు ప్రజానీకం. లేకపోతే చీకొడతారు. అందుకోసమే మాధవ్ నోరు సరిగా పెట్టుకో, సరిగా పెట్టుకుని మాట్లాడు. మాకు అవమానంగా ఉంది, మా కులంలో నువ్వు పుట్టి మా కులానికి చెడ్డ పేరు తెచ్చామని బాధ ఉంది. ఇప్పటికైనా ఏదో సాధించాలి, ఏదో భవిష్యత్తులో మాకు
మా ప్రభుత్వం నుండి అండదండలుగా ఉండాలి, ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందాలి. అదేవిధంగా మన కులానికి మనకు సహాయ సహకారాలు ప్రభుత్వం నుండి వచ్చి మన కులం బాగా బాగాడాలనేటువంటి ఆశయంతో ముందుకెళ్తున్నాం. ఆ విధంగా మేము ముందుకెళ్తా ఉంటే నువ్వు వాళ్ళు వచ్చిందే తప్పని ఏదేదో మాట్లాడుతూ ఉండవు. నీకు సిగ్గు లేకుండాలి. అదేవిధంగా యాలేర్లు ఆ రోజు చూసినట్లయితే నారాయణమ్మ అనేటువంటి ఒక లేడీకి జుట్టు కట్ చేస్తే మీరు ఏం పీకే రాయాలని మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా. ఏం పీకే రాయాలని మీ ప్రభుత్వంలో జరిగితే, అదేవిధంగా వెంకటాపురంలో గోడ కడితే ఏం పీకేని మీరు మంత్రులు చేశారు, ఎంపీగా చేశారని ప్రశ్నిస్తా ఉన్నా. అదేవిధంగా మీరేదో మాట్లాడతాం లింగమైంది నిజంగానే జరిగింది, వాస్తవమే. పాపిరెడ్డిపల్లిలో అది జరగడానికి జరిగింది. నేను కూడా వెళ్ళా, పరామర్శించా, వాళ్ళకు కూడా ధైర్యం చెప్పా. ఆ విధంగా నేను ముందు కూడా పోవడం కూడా జరిగిందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా చిట్రా మురళి కూడా అదేవిధంగా కనగానపల్లిలో లవ్ అక్కడ ఒక కమ్మ ఒక కురుబకు సంబంధించినటువంటి అబ్బాయి లవ్ చేసుకుంటేది ఆయన కూడా మర్డర్ చేశారు. దాన్ని కూడా తీవ్రంగా ఖండించాం. మేము కూడా వెళ్ళాం. అక్కడ కూడా దాదాపుగా ఒక 50,000 రూపాయలు ఇచ్చి భవిష్యత్తులో అన్ని రకాల ఆదుకుంటామని కూడా హామీ ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి నోరు జాగ్రత్తగా పెట్టుకోండి. ప్రజలు గమనిస్తా ఉన్నారు ఎవరు ఏమనేటువంటి విషయాన్ని. అందుకోసమే మాధవ్ నిన్న ప్రెస్ మీట్ ఇచ్చావు. తస్మాత్ జాగ్రత్త, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు, లేకపోతే ప్రజల్లో కూడా రాలేనటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఉంటది. మీ నాయకుడి మెప్పు కోసం ఏమేమో మాట్లాడితే అది మంచిది కాదని ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నా.